వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో అయితే అరాచకం రాజ్యమేలుతోంది. నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులపై ప్రశ్నించినందుకు దళిత జెడ్పీటీసీ భర్తపై అక్రమంగా మర్డర్ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో రెడ్ బుక్ సృష్టికర్త మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన సాగుతోంది. యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. దీంతో పాటుగా లిక్కర్, ఇసుక, రేషన్ మాఫియా చెలరేగిపోతున్నాయి. ఈ అరాచకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు బనాయించి పోలీసులు జైలుకు పంపుతున్నారు. అందులో భాగంగానే దుగ్గిరాల జెడ్పీటీసీ మొండితోక అరుణ భర్త వీరయ్యను ప్రభుత్వం రాగానే అక్రమంగా మర్డర్ కేసులు ఇరికించి జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వీరయ్య ఎక్కడ దొరుకుతాడని కుట్రలు పన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన దుగ్గిరాలలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ సభ్యురాలు మొండితోక అరుణ హాజరయ్యారు. మండలంలో ఉన్న 18 గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహించారు. దాదాపు 80కి పైగా బెల్ట్ షాపులున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా బడి, గుడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వెంటనే మండలంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులపై నారా లోకేష్ స్పందించాలంటూ బహిరంగ లేఖ కూడా రాశారు. బెల్ట్ షాపులపై ప్రశ్నించడంతో పాటు మంత్రి లోకేష్ కు అరుణ బహిరంగ లేఖ రాయడంతో టీడీపీ నేతలకు కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ అరుణ భర్త వీరయ్యను అక్రమ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇటీవల గుంటూరులో బావను, బామర్ది హత్య చేసిన కేసులో వీరయ్యకు సంబంధం ఉందంటూ అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండడం వల్లే తన భర్తపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని అరుణ ఆరోపిస్తున్నారు. సర్వసభ్య సమావేశానికి కూడా మంత్రి గారు హాజరు కాలేదు. అయితే నేనేం చేశానంటే ఆ బెల్ట్ షాపుల పైన మంత్రి గారు రాలేదు కాబట్టి ఒక బహిరంగ లేఖ రాసి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఇచ్చాను. మంత్రి నారా లోకేష్ గారు నాకు సమాధానం చెప్పలేదు. నన్నేమి చేయలేక నా భర్త దాసర వీరయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అక్రమ కేసులు పెట్టి నా భర్తను ఈ రోజున దేని నిమిత్తం తీసుకెళ్లారో చెప్పలేదు, ఎందువల్ల తీసుకెళ్లారో చెప్పలేదు. బెల్ట్ షాపులపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ మొండితోక అరుణ భర్తపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుపై న్యాయ పోరాటం చేస్తామని వీరయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు.